ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీరందరూ బాగుండాలని నిత్యము నేను అనుదినము ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దేవుని సేవలో ఉన్నవారు, విశ్వాసులు, దైవ సేవకులుగా ఉన్నవారు అందరూ కూడా ప్రార్థించాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని దావీదు మహారాజు చెప్తాడు. యెరూషలేము కొరకు, సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు అనుదినము ప్రార్థించే ప్రార్థనా భారము ప్రతి విశ్వాసం మీద, ప్రతి దైవ సేవకుల మీద ఉన్నది. ఎందుకంటే మనము అనేక సార్లు పడిపోతూ ఉంటాం. అపవాది రక్షింపబడిన వారిని కూడా అనేక పాప బంధకాల్లో పడేయడానికి చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ యొక్క అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థనా యోధులుగా మనము ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఏ విషయంలో కూడా మనం పడిపోకుండా ఉండాలంటే ప్రభువారు చెప్పినట్లుగా మెలకువ కలిగి మీరు ప్రార్థించండి అని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి మన కొరకు, ఇతరుల కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, సార్వత్రిక ప్రతి సంఘం కొరకు కూడా ప్రార్థించే బాధ్యత, భారము ప్రతి విశ్వాసం మీద, ప్రతి దైవ సేవకుల మీద ఉన్నది. కాబట్టి మనమందరూ ప్రార్థించాలి. ముందుగా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీకున్నటువంటి ప్రతి అవసరత దేవుడు తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకు స్తోత్రాలయ. సర్వసృష్టిని నీ నోటి మాట చేత సృష్టించి అయ్యా ఈ మానవుడిని మాత్రం నీ స్వహస్తాలతో ప్రభా, నీ రూపంలో, నీ పోలికలో అయ్యా ప్రభా ఎంతో ప్రభా ఇష్టపడి ఈ మానవుని నిర్మించుకున్నావయ్యా. కానీ ప్రభా అపవాది నాయన అవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి ప్రభా, ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నారు. పాపాన్ని బట్టి వాళ్ళు మీ మాటకు విధేయత చూపించకుండా అపవాదికి విధేయత చూపించి తినొద్దన్న పండు తిని అయ్యా పాపం వల్ల మరణాన్ని కొని తెచ్చినటువంటి ప్రభా మా పితరులను బట్టి ప్రభా మేమందరము కూడా పాప బంధకాల్లో, శాప బంధకాల్లో చిక్కుకొని ఉండగా మీరు ఈ లోకానికి వచ్చి అయ్యా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి మా కొరకు మీ రక్తాన్ని కార్చి మా పాప శాప దోషాలన్నిటినీ కడిగి పరిశుద్ధులుగా చేశావయ్యా. ఇంకా ఎంతోమంది ప్రభా అపవాది స్వహస్తాలలో, ప్రభా అపవాది బంధకాలలో తండ్రి చిక్కుకొని ప్రభా నెమ్మది సమాధానం లేకుండా తండ్రి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి శాప బంధకాల నుంచి యేసుక్రీస్తునామములో విడుదల పొందుకుందరుగాక. ఈలోక అంధకారంలో కొట్టుకొని పోకుండా తండ్రి నిజదేవుడు ఎవరని, ప్రభా సర్వాంతర్యం ఎవరు, ఈ సర్వసృష్టిని సృష్టించింది ఎవరు అని గ్రహించుకునే మనసు ప్రభా ప్రతి బిడకు దయచేసి, ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేసి, ఏ బంధకాల్లో ఉన్నప్పటికి కూడా తండ్రి అప్పుల బంధకాల్లో, శాప బంధకాల్లో, రోగ బంధకాల్లో ప్రభా చిక్కుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడే యేసుక్రీస్తునామములో విడుదల కలుగునుగాక. శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకముతో నింపి అయ్యా ప్రభా వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేసి నీ పరలోక మర్మాలతో ప్రభా నన్ను నింపి అయ్యా ప్రభా గ్రహించుకునే మనసు వినే బిడలకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నన్ను నిలువబెట్టుకుని మీరే నాలో ఉండి మాట్లాడి ప్రభా ఇతరులను ఆకర్షించుకుని ప్రభా వింటున్న ప్రతి బిడ్డను ఆకర్షించుకుని మారు మనసు రక్షణ ఇచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా మీరు చేసుకుంటున్నందుకు, చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ సమయాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఈ దినం మనము మన వాక్యాంశము ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అనగా క్రీస్తు ఆత్మ లేకపోతే ఎవరైనా సరే దేవుని వారు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎవరు రాసి ఉన్నారు? పౌలు గారు రాశారు. పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా ఈ వచనం అర్థం కాక చాలా సతమతమైపోయాను. కొన్ని
నేను బాప్తిస్మం తీసుకున్నది 1991లో తీసుకున్నాను. అప్పటికి నాకు 19 ఇయర్స్. అయితే తర్వాత 95 అయి ఉండొచ్చు. అప్పుడు నేను వాక్యంలో బలపడుతూ ఉన్నాను. వాక్యం అంటే చాలా ఆసక్తి, పాటలు నేర్చుకోవాలని, దేవుని వాక్యం నేర్చుకోవాలని చాలా ఆసక్తి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే అనేకమైన ఆటంకాలు, వెళ్ళలేని స్థితి, వెళ్ళనీరు దేవుని మందిరానికి. అంటే ఈ లోకమంతా ఎవరి చేతుల్లో ఉంది? అపవాది చేతుల్లో ఉంది. కాబట్టి లోకమంతా అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్నారు. కాబట్టి దేవుని గురించి తెలియక అదొక మతమని, అదొక క్రైస్తవులు చేసే మతము, మనది కాదు అని అనేకమైన ఆటంకాలు పెట్టి దేవుని మందిరానికి వెళ్లకుండా భయపెట్టేవారు. అలాంటి సమయంలో రేడియోలో వాక్యం వింటూ ఉండేదాన్ని. విశ్వవాణిలో జోష్ అన్నగారి వాక్యం ఎక్కువ వినేదాన్ని. పాలుగారు చెన్నై నుంచి పాలుగారు వాక్యం వినేదాన్ని. అలా అన్ని వాక్యాలు వింటూ బైబిల్ వాక్యాన్ని అంతటినీ నేను క్షుణ్ణంగా తెలుసుకునేదాన్ని. అలాంటి సమయంలో కాకినాడలో ఒక మీటింగ్ పెడితే నేను మీటింగ్కి వెళ్తే అక్కడ నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యం అన్నారు. అంటే అది ఎక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారో నాకు తెలియదు. ఒకే ఒక్క మొక్క పట్టుకున్నాను. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు అంటే దేవుని ఆత్మ అంటే ఏంటి అని నాకు తెలియదు అప్పుడు. అయితే అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? ఎగిరి గంతులేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎగురుతుంటే ఆ ఎగరడమే దేవుని ఆత్మ అనుకున్నాను. కానీ ఎగిరేది అంతా కూడా ఒక ఉజ్జీవంతో ఉండి వాళ్ళలో ఉద్రేకంతో అరిచేవాళ్ళు కొందరుంటారు. వాళ్ళలో దురాత్మ ఉంటే వాళ్ళలో దురాత్మ విడిచిపోవడానికి ఆ యొక్క శక్తిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ తాకిడికి తట్టుకోలేక అరిచి విలవిల కొట్టుకుని పడిపోయి వాళ్ళలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉద్రేకంతో దేవుని స్తుతించే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే నూతనంగా రక్షింపబడినప్పుడు మనకి దేవుని ఆత్మ ఏంటో, దురాత్మ ఏంటో, దేవుని ఆత్మ ఎలా ఉంటుందో, దేవుని ఆత్మ మనుషుల్లోకి ఎలా వస్తుందో గ్రహించుకోలేరు. అలాంటి స్థితిలో నేనున్నప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అలా అయినప్పుడు నాకు ఇంకా నా మనసు వేదనతో నిండిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ గంతులేస్తున్నారు, అందరూ ఉద్రేకంతో అరుస్తున్నారు. ప్రభా అంటే వాళ్ళలోనే ఉందా? అంటే ఆ గంతులు వేయకుండా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దేవుని ఆత్మ లేదా? అయితే నేను గంతులు వేయలేదు, నాకు ఉద్రేకంతో నేనేమి ఉజ్జీవంగా నేనేమి ప్రార్థించలేదు, కాబట్టి నాలో దేవుని ఆత్మ లేదేమో. అయితే నేను ఎందుకు ప్రభా, నేను ఇంతగా నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నువ్వంటే నాకు అంత ఇష్టం కదా, నీ కొరకే నా జీవితం అనుకుంటున్నాను కదా, అలాంటి నాకు దేవుని ఆత్మ లేకపోతే నాకు ఎలా అని చెప్పి నాకు బయలుపరచు, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఒక పెద్ద వెలుగులో బైబిల్ పీఠం పెట్టి, ఆ పీఠం పైన బైబిల్ పెట్టి పెద్ద తేజస్తో వెలుగు ఉంది. ఆ వెలుగులో బైబిల్ పేపర్లు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అది చూసినప్పుడు మా అమ్మకి చెప్పాను, మా చెల్లికి చెప్పాను, చూసారు. మా అక్క చూడలేకపోయింది. అది చూసిన తర్వాత మేఘాలు కమ్మేశాయి. అయితే అప్పుడు నేను అనుకున్నా, నాకు ప్రొద్దుటికి నేను అడిగాను కదా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అంటే పేపర్లు అటు నుంచి పేపర్లు ఇటు, ఇటు నుంచి పేపర్లు అటు వస్తున్నాయంటే నువ్వు ఒక్కటి పట్టుకొని అడగకు, మొత్తం బైబిల్ అంతా చదువు అని దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పి అక్కడి నుంచి బైబిల్ చదవడం, ఎక్కువ బైబిల్ చదవడం అలవాటు చేసుకున్నాను. అయినా కానీ పూర్తిగా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే రెగ్యులర్గా మందిరానికి వెళ్ళకపోవడం, మా ఫ్యామిలీలో అందరూ కూడా హిందూస్, అసలు దేవుడు అంటే తెలీదు. అలాంటప్పుడు ఎవరు చెప్తారు నాకు వివరించి? దేవుడి వాక్యం ఏదో బైబిల్ కంఠస్థాగా చెప్తా ఉంటే అది బైబిల్ నేను రిఫరెన్స్ చూసుకోవడం, వినడం తప్ప అర్థమయ్యేది కాదు. కాకపోతే ఎంతో తెలుసుకోవాలని ఆశ, తపన. నేను ఈ దినం ఎందుకు చెప్తున్నానంటే, నాలా ఇంకా ఎంతోమంది రక్షింపబడని వాళ్ళు, రక్షింపబడి నూతనంగా రక్షణ పొందుకున్నవారు ఇంకా తెలియని స్థితిలో, నాలాంటి స్థితిలో ఉండి
మన మనసు వేదనతో గురైపోయి ఏం అర్థం కాక, నాకు ఈ దేవుడు అర్థం కాడు, ఈ బైబిల్ అర్థం కాదు, నాకు ఎందుకు, నేను హిందువులోకి వెళ్ళిపోతాం, ఇప్పటి వరకు నేను ఏ దేవుడినైతే పూజించానో ఆ దేవుడినే పూజించుకుంటా, నాకేం అర్థం కాదని చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని వాక్యం తెలియక, దేవుని మర్మాలు అర్థం కాక వాళ్ళకి పిచ్చి అయిపోయినట్టు అయిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోకుండా మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి బయలుపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు ప్రభువా నాకు అర్థం కావట్లేదు, నాకు బయలుపరచు అంటే తప్ప దేవుడు మనకి అర్థమయ్యేటట్టు చేయడు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధుల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి మానవ మైండ్తో, అపవాది తలంపులతో, లోక సంబంధమైన ఆలోచనలతో ఉండి మనం బైబిల్ చదివినప్పుడు మనకు అస్సలు అర్థం కాదు. ఎవరికైనా రక్షింపబడినా రక్షణ పొందుకోకపోయినా అదొక సైన్సు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు, ఒక టెక్స్ట్ బుక్ లాంటిది కాదు, ఇది ఒక నోట్స్ లాంటిది కాదు. పరిశుద్ధుల చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి మాట్లాడితే తప్ప, మనకు బయలుపరిస్తే తప్ప అది అర్థం కాదు. అంటే పౌలు గారు అంటారు, మీరు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీకు నేను పాలతోనే పెంచానంటాడు. 1 కొరింథీ 3:1 మీరు పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను, మీకు బలమైన ఆహారం నేను పెట్టట్లేదు అంటాడు. అంటే మనము పసిపిల్లలుగా ఉన్నాము. ఎప్పుడు రక్షణ పొందుకుని దేవునిలో మనం బలపడకుండా సగం లోకంలో సగం దేవుళ్ళో ఉన్నప్పుడు మనం పసిబాలులతో సమానం. అలాగే కొరింథీయులు ఎంతకీ వాళ్ళు బలపడకుండా లోకంలో సగం దేవుళ్ళో సగం ఉంటే వాళ్ళ గురించి పౌలు గారు చెప్తారు, మీరు బలపడలేదు కాబట్టి మీకు పాలతోనే నేను పెంచుతున్నాను కానీ బలమైన ఆహారం మీకు పెట్టట్లేదు అంటాడు. అంటే ఏదో చిన్న వాక్యం అర్థమవుతుంది కానీ కొంచెం లోతుగా చెప్తే అర్థం కాదు. దేవుని ఆత్మ ఏంటి, దురాత్మ ఏంటి, దేవుని ఆత్మ మనలోకి రావడం ఏంటి, ఎలా వస్తుంది, ఇలా మనం ఆలోచించుకొని తప్పిపోయి పడిపోతూ ఉంటారని నూతనంగా రక్షింపబడిన వాళ్ళకి పాలతోనే పెంచాలి. అంటే లోతుగా చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, వస్తారు వెళ్ళిపోతారు, నిద్రపోతారు వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, రక్షకుడుగా వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, మన పాపాల నుండి విడిపించడానికి, మనల్ని రక్షించడానికి. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ అని లోకాసు వార్త 2వ అధ్యాయంలో మన యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం గల కారణాన్ని దేవదూత వచ్చి చెప్తుంది. గాబ్రియల్ దేవదూతలు వచ్చి స్తుతిస్తాయి. అలా మనకి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఏంటి అని మనం చిన్నపిల్లలకి పాలతో ఎలా అయితే పెంచుతామో, పాలతో కాకుండా వాళ్ళకి మాంసం పెట్టేస్తామనుకోండి, వాళ్ళకి అరుగుతుందా, జీర్ణం అవ్వదు చంటి పిల్లలకి. అలా కొత్తగా రక్షింపబడిన వారికి పాలతో అనగా మనం బేసిక్ ఎందుకు వచ్చాడు, క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆ ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనము క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను పాలతోని మిమ్మల్ని నేను పెంచాను అని పౌలు గారు చెప్తారు. అయితే నాకు దేవుని మందిరానికి వెళ్ళక అందరూ విన్న వాక్యమే మనం వినడం వల్ల అసలు అర్థం కాక తెలుసుకోవాలని ఆశ తపనతో మైండ్ అదొక డిప్రెషన్లో తెలుసుకోవాలని ఉండేది. ఇంకా బైబిల్ పట్టుకుని రేడియో పట్టుకునే ఉండేదాన్ని. అయితే మా అత్తగారు ఏమనేదంటే, రేపు పొద్దున్న నీ కూతురికి 2 చిన్నపిల్లలు చంటి పిల్లలు, నీ కూతురికి రేపు పొద్దున్న పెళ్లి చేస్తే ఆ రేడియో పట్టుకుని పక్కన పెట్టుకునే కాళ్ళు కడుగుతావేమో అని నన్ను అంటే వాళ్ళకి అలా అనిపించేది. ఎప్పుడు రేడియో బైబిల్ పట్టు కూర్చుంటుంది, అప్పుడు టీవీలు లేవు అని చెప్పి ఆవిడకి ఇంకా పెళ్ళైనా సరే పక్కన పెట్టి కూర్చుంటావేమో అని అనేది. అలా అయినా సరే నేను అవును కడుగుతానని నవ్వుకుంటూ అనేదాన్ని, నిజంగానే అలాగే కడుగుతానేమో అనేదాన్ని. అట్లా దేవుడు తెలుసుకోవాలని తపన పట్టుదల మనకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం అర్థం కాలేదని విడిచిపెడితే అది కంప్లీట్గా రక్షణ పొందుకున్న వారు కూడా మళ్ళీ
అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి రక్షింపబడి దేవుని వాక్యం అర్థం కావట్లేదంటే దేవుణ్ణి అడగాలి. రక్షణ పొందుకుని విశ్వాసంలో ఉండి కూడా ఎంతో బలపడిన వారు కూడా బైబిల్ వాక్యాన్ని చదవాలంటే ముందుగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినం నాతో ఏం మాట్లాడిపోతున్నావు, నాకు నువ్వు మాట్లాడి దానిలో మర్మాలు నాకు బయలుపరచు. నా జీవితంలో ఈ వాక్యం, ఈ దినం మాట్లాడిన వాక్యం నాలో నెరవేర్చబడాలి అని మనం ప్రార్థన చేసి బైబిల్ని తెరవాలి. అట్లా చేసినప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. ప్రార్థన లేకుండా మనం ఏది చేసినా అది ఫలించదు. కాబట్టి దేవుని ఆత్మ ఎలా వస్తుంది మనలోకి? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి, దేవుడు క్రీస్తే దేవుని ఆత్మ రూపంలో ఆయన పరలోకానికి వెళ్ళి మీకు వరకు నేను వెళ్ళడం వల్ల మీకు ఆదరణకర్త నేను పంపిస్తాను అని యోహాను సువార్తలో యేసుప్రభువు చెప్తారు. ఆయన వెళ్ళి ఆత్మరూపిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, మళ్ళీ త్రియేక దేవుడు ఏకమై ఉన్న దేవుడు అని ఉంటుంది. అలా అని చెప్పి ఒకే దేవుడు అయితే కాదు. తండ్రి ఉన్నాడు, తండ్రి చిత్తమే నేను నెరవేరుస్తున్నాను, తండ్రి ఏది చెప్తే అదే చేస్తున్నానని యేసుప్రభువు చెప్తారు. తండ్రే నన్ను పంపించాడు అంటారు. నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు, ఆదరణకర్త, మీకు ఆదరిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. నేను వెళ్ళడం మీకు మంచిది, వెళ్ళొద్దని ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా శిష్యులు ఎందుకు వెళ్ళిపోతున్నాను వాళ్ళు ఏడుస్తుంటే చెప్తాడనమాట. నేను వెళ్ళడం మీకు మంచిది కాబట్టి నేను వెళ్ళాలి, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తానంటాడు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మది వేరు. కానీ ముగ్గురు కలిసే ఈ సృష్టిని సృష్టించారు. ఈ ముగ్గురు కలిస్తేనే మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు. తండ్రి చెప్తే కుమారుడు చేస్తాడు, కుమారుడు చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిగిస్తాడు. యేసునామంపేట మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. తండ్రిని వేడుకున్నప్పుడు కుమారుడికి ఆ యొక్క సర్వ అధికారము తండ్రి ఇచ్చాడు. కాబట్టి తండ్రి నామం మహిమపరచబడాలి. నేనేం చేసినా తండ్రిని మహిమపరచడం కొరకే అంటాడు. కాబట్టి మనము తండ్రి మహిమపరచడం కొరకు తండ్రి నామం పేరటే తండ్రి అని మనం ప్రార్థన ముగిస్తాం, పరమ తండ్రి అని ముగిస్తాం. యేసు నామములో అంటాం. అంటే తండ్రికి మొదటి ప్రాముఖ్యత యేసుప్రభువు వారు ఇచ్చారు. కాబట్టి ఆ తండ్రికి వాళ్ళని అందరినీ పిల్లలుగా చేశాడు. కాబట్టి తండ్రిని మహిమపరచడం కొరకు మనం ఈ లోకంలో స్తుతించాలి. యేసుకి అధికారం ఇచ్చాడు, సర్వ అధికారముల మీద ఆయన శక్తిని అనుగ్రహించాడు. యేసుప్రభువు వారు ఎందుకు దేవుని మాటకు విధేయత చూపించి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టి దేవుని మాటకు లోబడి ఆయన మళ్ళీ మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మళ్ళీ ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి మనకి అనాథలుగా విడిచిపెట్టకుండా మనకి ఆదరణకర్తని మనకి పంపించాడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములోనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మనము తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరని ఒక్కొక్కరి గురించి మనం ప్రార్థన చేయగలదు. ఎవరిని పిలిచినా మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయన్నా, పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. యేసయ్య నాకు తోడుగా ఉండంటే యేసయ్య ఉంటాడు. తండ్రి నాకు సహాయం చేయన్నా చేస్తాడు. కాబట్టి ముగ్గురు ఏకమై ఉన్నారు, త్రియేక దేవుడై ఉన్నాడు, ఏకమై ఉన్నారు. యేసు ప్రభు వారు యెహోవా దేవుని అవతారం అంటారు. యెహోవా దేవుడు అనగా పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి ఒక దేవుడు పేరు అవసరం కాబట్టి తెలియాలి కాబట్టి యెహోవా అని పేరు పెట్టారు. కాకపోతే ఆయన తండ్రి, అందరికీ తండ్రి, పరమ తండ్రి కాబట్టి ఆయన ఒక పేరు పెట్టారు పాత నిబంధన గ్రంథంలో యెహోవా అని. ఆయన అత్యున్నతుడు, మహోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, యెహోవా దేవుడు అని వాళ్ళు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను ఉన్నవాడను అనువాడను అని మోషేకి చెప్తాడు. నేను ఎవరని చెప్పాలి ప్రభా దేవుడు అని మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పు అంటాడు. అంటే అబ్రహాము విశ్వాసంతో నమ్మాడు కాబట్టి అబ్రహాముని దేవుడు అంతగా హెచ్చించాడు. అబ్రహాము వంశంలోంచే, దావీదు వంశంలోంచే, అబ్రహాము నుంచి దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆ యొక్క అబ్రహాము నామాన్ని దావీదు నామాన్ని దేవుడు హెచ్చించాడు.
ఎందుకు? ఆయనకి ఇష్టలుగా ఉన్నారు అబ్రహాము, దావీదు కూడా. దావీదు ప్రియమైన కుమారుడు అంటాడు, అబ్రహాంని నాకు స్నేహితుడు అంటాడు. అంటే అంతగా ఆయన్ని హత్తుకుని జీవించారు, దేవుడే లోకంగా జీవించారు. అలాగని చెప్పి ఏ పని చేయలేదా? చేశారు. చాలా ఆస్తులు సంపాదించాడు అబ్రహాము. దావీదు మహారాజు, దేశాన్ని పరిపాలించాడు. దేవుని మీద ఆనుకుని వారి పనులు వాళ్ళు చేసుకున్నారు. అలాగే మనం దేవుని పని చేస్తున్నామని ప్రతిదీ మానేయాలని లేదు. మన పని మనం చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏమంటాడు? నికోదేము అడుగుతాడు, వాళ్ళు నూతనంగా మళ్ళీ జన్మిస్తే తప్ప వాళ్ళు రక్షింపబడరని ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు. ఏంట? క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని రాజ్యమును చూడలేరంట. క్రొత్తగా జన్మించడం అంటే ఈ పాత స్వభావం మనలో, మానవుడు పుట్టుకలోంచే పాపంలోంచి పుట్టాడు కాబట్టి ఈ పాప రహితమైనటువంటి ఈ స్వభావాన్ని, అంటే మానవుడు పుట్టుకలోంచే పాపంలో పుట్టాడు కాబట్టి ఆ పుట్టుకలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని అంతటిని ఏం చేయాలి? ఆ యొక్క బాప్తిస్మం అనేటటువంటి ఆ నీళ్ళలో మనం విడిచిపెట్టాలి. యేసు నామం పేరట మనం ఒప్పుకుని, ప్రభువా నువ్వు ఈ లోకానికి వచ్చావని, నువ్వు నీ రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, పరిశుద్ధుడిగా నన్ను చేసుకున్నావని నేను నమ్ముతున్నాను. ఇక నేను ఈ లోక పాపం నన్ను అంటకుండా నన్ను కాపాడు ప్రభువా అని మనం అడిగి బాప్తిస్మం పుచ్చుకుంటే, బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు? నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. నూతన ఆత్మ ఇంతవరకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి దుష్ట తలంపులన్నిటినీ తొలగిస్తాడు. తొలగించి ఆయన ఆత్మతో నింపుతాడు. మనలో దుష్టత్వము, కోపము, అసూయలు, కక్షలు, ద్వేషాలు, అబద్ధము, మోసము, మనల్ని మనం హెచ్చించుకోవడం, ఇవన్నీ కూడా అపవాది తలంపులు, పాపపు తలంపులు, ఈ లోక తలంపులు. వీటన్నిటినీ తీసివేసి మనల్ని దేవుని ఆత్మతో నింపినప్పుడు మనము పరిశుద్ధత, ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ఇతరులకు మనము సహాయపడేవారుగా ఉంటాము. దేవుని నామానికి మనము మహిమ కలిగించేవారుగా ఉంటాము. దేవుని పనిచేసేవారుగా ఉంటాము. దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉంటాము. ఈ లోక సంబంధమైన ఏ పాపము అంటకుండా జీవించగలుగుతాం. అది మనకి సాధ్యం కాదు, మన వల్ల కాదు. మనం ఉందాము, ఎంతో పవిత్రులుగా ఉందాము అని మనం అనుకుంటే మన వల్ల కాదు. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడే ఆ క్రియ అనేది జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంచుతామో మనలో ఉన్నటువంటి పాప తలంపులు, పాపక్రియలన్నిటినీ తొలగిస్తాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. అబ్రహాం పుట్టినప్పుడు యేసుప్రభు వారు రాలేదు. అబ్రహాం వచ్చిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు వచ్చారు. అబ్రహాం ఉన్నప్పుడు యేసుప్రభు వారు రాలేదు, ఆయన రక్తంలో కడగబడలేదు. కానీ ఎలా నీతిమంతుడయ్యాడు? ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవడం ద్వారా మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతున్నాం. అంటే అబ్రహాము సంతానం ఎలాగయ్యాం? మనం విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాంకి మనం సంతానం అయ్యాం. అబ్రహాం సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె దేవుడు చేస్తానంటాడు. ఎలా చేశాడు? మనమందరూ రక్షింపబడడం ద్వారా, యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని అందరినీ కూడా అబ్రహాము సంతానంగా దేవుడు మార్చి ఉన్నాడు. అందుకు నువ్వు లెక్కించగలవా? ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా? ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలవా? వాటికంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను, వాటి వలె ఆశీర్వదిస్తానంటాడు. అంటే రక్షింపబడిన మనమందరం కూడా అబ్రహాం సంతానం అయ్యాం కాబట్టి మనం లెక్కించగలరా? ఈ యొక్క మన దేశంలో అయితే, ఈ ఇండియాలో అయితే అందరూ హిందువులే, కానీ ఇతర దేశాలన్నీ కూడా క్రీస్తుకు సంబంధించిన వారే. అందరూ కూడా క్రీస్తుని విశ్వసించిన వారే. మనం ఏ దేశానికి వెళ్ళినా
ఎక్కువ క్రీస్తు బిడ్డలే ఉంటారు, దేవుని నమ్ముకున్న బిడ్డలే ఉంటారు. ఎందుకంటే ఆ దేశాల్లో దేవుడు పుట్టాడు కాబట్టి, ఇజ్రాయేలీయులు దేశంలో ఆయన పుట్టాడు కాబట్టి ఆ దేశాలన్నీ కూడా క్రీస్తుని ఎక్కువ తెలుసుకున్నాయి. కానీ తోమా వచ్చి ఇండియాలో సువార్త ప్రకటించాడు కాబట్టి ఇప్పటికీ సువార్త బ్రతికి ఉంది. మనం అందరూ రక్షింపబడేటటువంటి ద్వారాలు తెరవబడ్డాయి తోమా వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా. మనకి తోమా ద్వారా మనకి దేవుడు రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి మన ఇండియాలో అందరూ విగ్రహ పూజ చేసి దేవునికి దూరం అయిపోతున్నారని, అందరూ లోకమంతా అలాగే ఉంది అని అనుకోవద్దు. లోకమంతా కూడా క్రీస్తుని కలిగి ఉన్నారు, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ ఇండియాలో కూడా రక్షణ అందరూ పొందుకోవాలని తోమా వచ్చి సువార్త ప్రకటించాడు. ఆ యొక్క తోమా చేసిన ప్రయాస వ్యర్థం కాకుండా మనం అందరం రక్షణ పొందుకుని మన వరకే అంతరించిపోకుండా మనం మన పిల్లల తరాలు రక్షింపబడి మనము దేవుని సేవ చేసి మన పిల్లల తరతరాలు దేవుని సేవలో వాడబడాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వాళ్ళందరూ వాడబడాలని మనము కృషి చేయాలి. అంటే దేవుడు రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులం. ఈ యాత్రలో మనము దేవుని కొరకు ఏం చేశాము అనేది ఒక్కటే మనతో వస్తుంది. ఏది మనతో రాదు. ఈ లోకంలో ఏది మనం తీసుకెళ్ళలేం. మన మరణం ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి దేవుని కొరకు మనం ఏది చేస్తామో అదే మనతో వస్తుంది. మనం తీర్పులో నిలబడకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి కుడిపార్శ్వన యేసు ప్రభువారు ఎలాగున్నారో అలాగే మనల్ని కూడా యేసు ప్రభువారు స్నేహితులుగా, ఆయన పిల్లలుగా దేవునికి మనల్ని జతపరిచాడు. మన కొరకు ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా, తండ్రి నేను వచ్చిన పని ముగించాను, నువ్వు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేశాను, ఇదిగో నీ పిల్లలు నీ చేతుల్లో పెడుతున్నానని తండ్రి చేతులకు అప్పగించి ఆయన సిలువకు ఎక్కుతాడు. తండ్రి చేతుల్లో మనల్ని పెట్టాడు, మనల్ని దత్తపుత్రులుగా చేశాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన సొంత పుత్రుడు, దేవునికి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరినీ ఏం చేశాడు? దత్తత ఇచ్చాడు. ఎలా? ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. మనం ఆయన రక్తంలో మనకు కొనబడడం వల్ల మనల్ని దత్తత తీసుకున్నాడు. పరిశుద్ధాత్మను మనకు ఎలా ఇచ్చాడు? అడ్వాన్స్గా ఇచ్చాడు. మనకు అడ్వాన్స్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బజానా ఇచ్చి కొనుక్కున్నారంటారు చూసారా? అలా ఆయన రక్తం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి బజానా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బజానాగా ఇచ్చాడు. ఆయన రక్తంలో మనల్ని కొన్నాడు. మనకు సర్వ హక్కులు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో సర్వ అధికారమునకు ఆయన వారసుడైనట్లుగా మనకు కూడా పరలోక రాజ్యానికి వారసుల్ని చేశాడు మనల్ని. కాబట్టి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకాన్ని చూసి మనం నశించిపోతూ, ఈ లోకంలోనే శాశ్వతం ఇదే జీవితం అనుకుంటూ మనం ఉన్నట్లయితే మనము నిత్య రాజ్యానికి వారసులం కాలేము. కాబట్టి మనము నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకొని రక్షణ పొందుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు యేసు ప్రభువారు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో చేరడు అని ఉంటుంది. పరలోక రాజ్యాన్ని చూడలేడని ఉంటుంది. నీకోదేమి ఏమంటాడు? ముసలివాడైన వాడు ఎలా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడు అంటాడు. అన్నప్పుడు ఏం చెప్తున్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకడు ఎలాగంటే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను రక్షింపబడితేనే కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. అది మామూలుగా కాదు, నిశ్చయం, దానికి తిరుగులేదు. ఈ మాట చెప్పింది ఎవరు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. కాబట్టి దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. నిశ్చయము అన్నాడంటే అది తప్పకుండా జరుగుతుంది, నెరవేరుతుంది. కాబట్టి నువ్వు నిశ్చయముగా దేవుని రాజ్యంలో ఉంటావు అంటే తప్పకుండా మనం ఉంటాం. నమ్మడం ద్వారానే మనము దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అబ్రహాం ఎలాగైతే విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వారసుడు అయ్యాడో అలాగే మనం కూడా విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని రాజ్యానికి వారసులు అవుతాం.
అంతేగాని అదొక బుక్కు ఏదో మనుషులు రాశారు అది నమ్మడం ఏంటి, అది ఎలా రాశారు, మనుషులు కదా రాశారు అంటే మనుషుల చేతే చేయిస్తాడు దేవుడు. ఈ సువార్త ప్రకటించిన మనుషుల ద్వారానే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన పరిశుద్ధ మనుషుల ద్వారానే. ఎందుకు? ఈ లోకం మనుషులకి ఇచ్చాడు కాబట్టి మనుషులే దీన్ని మనుషులకే అధికారం ఇచ్చాడు. మనుషులే ఈ భూమిని నింపండి అంటాడు. నోవాహుకి చెప్తాడు, ఈ భూమిని మీరు నింపండి అని చెప్తాడు. ఆదాముకి అవ్వకే చెప్తాడు, భూమిని మీరు నింపండి, భూమిలో ఉన్న ప్రతిదీ మీరు అనుభవించండి అంటాడు. అలాగే ఈ భూమిని నింపేది మనుషులే, ఈ బైబిల్ గ్రంథాన్ని రాసేది మనుషులే, ఈ సువార్త ప్రకటించేది మనుషులే. మనుషులకి ఇచ్చాడు కాబట్టి ఆ పని నమ్మకంగా మనం చేయాలి. అంతేగాని దేవుని మాటకి మనం విధేయత చూపించకుండా దేవుని మాటను పక్కన పెట్టి అవిధేయత చూపిస్తే ఏమవుతాం? మనమే ఉరి తెచ్చుకుంటాం. ఉరి అనగా నిత్య నరకాగ్ని, అపవాది చేతుల్లో చిక్కుకుని మనము ఈ లోక సంబంధమైన తలంపులు ఆలోచనలు అన్నీ ఎవరిచ్చారు? అపవాది తలంపులు. ఇవన్నీ కూడా బాలుడు పుట్టుకలోంచే కన్నింగ్గా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. ఏదైనా చాక్లెట్ ఇస్తే దాచేసుకుంటారు, లేదంటారు, తినేసి తెలియదంటూ ఉంటారు, అబద్ధం ఆడేస్తూ ఉంటారు, ఉట్టునే అబద్ధం ఆడిస్తారు. ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది నుంచి. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు అపవాది సంబంధివి, నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు అపవాది సంబంధివి, నువ్వు కోపపడుతున్నావంటే అపవాది సంబంధివి. కోపపడుడు కానీ పాపము చేయకుడి అంటాడు. కోపం ఎప్పుడు పడాలి? పడే సందర్భాన్ని బట్టి కోపపడాలి. కోపపడకుండా మనం చేస్తూ ఉంటే పిల్లలు చెడిపోతారు, తప్పిపోతారు. కోపపడుడు కానీ ఆ కోపం ద్వారా నువ్వు పాపం చేయకంటాడు. ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అంటాడు. కోపపడినా సాయంత్రానికి వాళ్ళని మనం క్షమించే విధంగా ఉండాలి. మానవుడు స్వభావంగా అంటే అపవాదితో తలంపులతో పుట్టాడు కాబట్టి కోపం వస్తూ ఉంటుంది. కానీ అది సూర్యుడు అస్తమించే వరకు ఉండొద్దు అంటాడు. కోపపడుడు కానీ పాపం చేయొద్దు అంటాడు. ఆ కోపంలో మనం పాపం చేసేవారుగా ఉండకూడదు. ఆ కోపం ఉండడం వల్ల ఏమవుతుంది? ఆగ్రహంగా మారిపోతుంది. ఆ కోపం కొంచెంగా ఆగ్రహంగా మారిపోయి వాళ్ళని చంపేయాలనే స్థితికి వచ్చేస్తుంది. అవ్వ ఆదాము ఏం చేస్తారు? అవ్వ ఆదాముకి పుట్టిన కుమారులు ఏం చేస్తాడు? కయ్యను హేబెల్ మీద పడి చంపేస్తాడు. ఎందుకు? అసూయ. దేవుడు కయ్యను అర్పణను అంగీకరించాడని అసూయతో చంపేస్తాడు. అలాగే ఈ లోకంలో కూడా అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో ఒకరినొకరిని చంపుకుంటూ నరహత్య మహాపాపం. నరహత్య చేసిన వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. అంటే మోషే నరహత్య చేస్తాడు. ఎందుకు? ఇజ్రాయేలీల్ని ద్వేషించారని. అయితే దేవుడు క్షమించాడు. దేవుడు ఆ యొక్క మోషే పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు, అతన్ని వాడుకున్నాడు దేవుడు ప్రవక్తగా. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న వారిని అందరినీ కూడా ఇజ్రాయేలీని అందరినీ కూడా నడిపించే యాజకుడిని చేశాడు నరహత్య చేసిన. అలాగే దావీదు బత్షెబాతో పాపం చేస్తాడు కానీ పశ్చాత్తాపడతాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో పశ్చాత్తాపడినప్పుడు దావీదుని క్షమిస్తాడు. ఆ బత్షెబా ద్వారా పుట్టిన కుమారుడు సమూయేలుని దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే దేవుని ప్రణాళిక. ఆ బత్షెబా ఈయన జీవితంలోకి రావాలి, ఆ బత్షెబాకి కుమారుడు పుట్టాలి, ఆ కుమారుడు రాజ్యం పరిపాలించాలి. ఆయన ముందే ప్రణాళిక ఉంటుంది. కానీ మనము తెలిసి తెలియక తప్పులు చేసినా ఈ దేవుడే చేయించాడు అని చెప్పేసి మనం సమర్థించుకుంటూ ఉండకూడదు. ప్రభువా, నేను తెలిసి తెలియక అపవాది తలంపులతో ఉండి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని మనల్ని అడిగినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకని మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే దేవుడు విడిచిపెడతాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు అని ఉంటుంది. అంటే దేవుడి కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మానవ సహజంగా ప్రతి మానవుడు కూడా తప్పు చేస్తూ ఉంటాడు, రక్షింపబడినా రక్షింపబడకపోయినా. వాళ్ళు ఏం చేయాలి? ప్రభువా, నన్ను క్షమించు, నేను తెలియక చేశాను. అంటే తెలియక చేశానంటే చంటి పిల్లలని కాదు. అక్కడ అపవాది వాళ్ళలో ఉంటే ఎంత పెద్ద వయసు వచ్చినా, ఎంత ముదిమి వరకు వయసు వచ్చినా వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం. ఎందుకంటే వాళ్ళలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే దేవుని జ్ఞానం దేవుడు ఇస్తాడు. వాళ్ళు రక్షింపబడనంతసేపు వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం. వాళ్ళు
ఎందుకంటే అపవాది ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళు. కాబట్టి దేవుని ఆత్మ ఉంటే దేవుని జ్ఞానం కలిగి ఉంటారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకి మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. మంచి ప్రవర్తన మనకి అనుగ్రహిస్తాడు. మంచి ప్రవర్తనలో మనల్ని నడిపిస్తాడు. నువ్వు లోకపరమైనటువంటి తలంపులు కలిగి ఉన్నావు అంటే రక్షింపబడినా కూడా నువ్వు అపవాది చేతుల్లో నువ్వు ఉన్నావని గ్రహించుకోవాలి. అయితే అబద్ధం ఆడుతున్నావు అంటే అపవాది నీలో ఉన్నాడు, 100% ఉన్నాడు. అబద్ధం ఆడుతున్నావు అంటే ఒకళ్ళని రక్షించడానికి పరిస్థితులను బట్టి అబద్ధం ఆడి వాళ్ళు ఏవైనా తప్పులో వాళ్ళు చిక్కుకొని ఉంటే దానిని బట్టి మనము ఆ చిన్న అబద్ధం ఆడడం వల్ల ఒకళ్ళని రక్షించడం ద్వారా అబద్ధం ఆడడం తప్పులేదు, కానీ వాళ్ళకి బాధ కలిగించే విధంగా వాళ్ళకి అన్యాయం చేసే విధంగా అబద్ధం ఆడి వాళ్ళ ఆత్మ క్షోభిస్తే అది నీకు పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటాడు. అంటే ఈ వచనం ఒకటే అన్నిటికీ వర్తించదు. అది ఎత్తుకొచ్చింది దేవుని ఆజ్ఞను తిరస్కరించారు కాబట్టి అవ్వ ఆదాముకి ఆ వచనం దేవుడు పెట్టాడు. దేవుని మాటకు విధేయత చూపించకుండా పాపం చేశారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. అంటే రక్షణ పొందుకొని మనము చిన్న చిన్న తప్పులు పాపాలు చేసినంత మాత్రం మన మరణానికి గురైపోం. అంటే ప్రతి ఒక్కరూ మరణిస్తారు. రక్షింపబడిన రక్షణ పొందుకోకపోయినా అందరికీ ఈ శరీరపరమైనటువంటి మరణం వస్తుంది. కానీ ఈ శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకి మరణం ఉండదు. ఆ ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. జీవింపచేసేటటువంటి ఆత్మగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడేవారుగా మనం ఉండాలి. మనకు ఒక నిరీక్షణ ఉంటుంది రక్షింపబడిన వారికి. యేసయ్య వస్తాడు, మనము ఆయన రాజ్యంలో ఉంటామనేటటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేగాని రక్షణ పొందుకున్నాం కదా పరలోకం వెళ్ళిపోతాంలే అని మళ్ళీ లోకంలో కలిసిపోయి లోకస్తుల్లాగే మనం జీవిస్తే కనుక పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎలా నడుస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, దేవుని ఆత్మ మనలో ఉందా, దుష్టుని ఆత్మ మనలో ఉందా అని మనం గ్రహించుకోవాలంటే ఎలా? నీలో అబద్ధం ఆడుతున్నావంటే దుష్టుని ఆత్మ నీలో ఉంది. నువ్వు పాపం చేస్తున్నావంటే దుష్టుని ఆత్మ నీలో ఉంది. దేవుని ఆత్మ లేదు. ఉన్నానని నువ్వు భ్రమపడుతున్నావు. భ్రమపడితే పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇప్పుడు మనం ఎదురు ఆహారం ఉంటుంది మన ముందుగా, అది తినేసినట్టు తృప్తి పడిపోతే మనకి కడుపు నిండదు. అది తింటేనే మనకి కడుపు నిండుతుంది. అలాగే మనం ఒక భ్రమలో ఉంటే పరలోక రాజ్యానికి వారసులు కాలేము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తలంపులు ఆయన ఆలోచనలు కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. అది అర్థం. ఎవడైనాను 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మనం ఎలాగంట ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. దేవుని ఆత్మ ఉంటే మనం ఏం చేస్తాం? ఆత్మ సంబంధమైన తలంపులు కలిగే ఉంటాం. అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు. దేవుని ఆత్మ మనలో ఉన్నది అంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని క్రియలు జరిగించేవారుగా ఉంటాము. దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉంటాము. ఆయనకు విధేయత చూపించేవారుగా ఉంటాం. కాబట్టి మనము దేవుని సంబంధులమే అంటున్నాడు. శరీర స్వభావం గలవారు కాదు. అయితే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, మనం ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే క్రీస్తు ఆత్మ లేకపోతే దేవుని వాడు కాడు. అనగా క్రీస్తు ఆత్మ తనలో ఉన్నది అంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి ఉన్నట్టు. దేవుని ఆత్మ వారిలో లేదంటే ఎలా ఉంటారు? లోక సంబంధమైన తలంపులు కలిగి ఉంటారు. అయితే క్రీస్తు మీలో ఉన్న ఎడల, కింద చూద్దాం 10వ వచనం, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అనగా క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. క్రీస్తు మనలో ఉంటే ఏమవుతుంది? మనము లోక సంబంధమైన శరీర విషయంలో మనము
మృతమైనది. శరీరపరంగా మనం చనిపోయాం. క్రీస్తు ఎలాగైతే శిలువలో చనిపోయాడో అలాగే మనం బాప్తిస్మం అనేటటువంటి ఆ నీళ్ళలో మనం చనిపోయాం. చనిపోయి మనము మళ్ళీ నూతన ఆత్మ పొందుకుని, దేవుని ఆత్మ పొందుకుని మనం లేపబడ్డాము. లేపబడి మనం ఏం చేయాలి? ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నాకు ఇచ్చావు రక్షణ, నీకు వందనాలయ్యా. నాకు ఇచ్చిన రక్షణ నేను మరణ పర్యంతము కాపాడుకోవడానికి నీ ఆత్మతో నన్ను నింపి బలపరచు ప్రభువా అని మనం అనుదినము ప్రార్థించాలి. దేవుని తలంపులు కలిగి ఉండాలి. ఉంటున్నామంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. రక్షణ పొందేసుకున్నాంలే, పరలోకం వెళ్ళిపోతాంలే అని చెప్పేసి మళ్ళీ లోకంలో మనం కలిసిపోతే మనము దేవుని ఆత్మ మనలో లేనట్టు. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఏంటంట? మన ఆత్మ ఎలా ఉన్నదంట? జీవము విషయమై. నీతి పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ మీ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి సూర్యుడైన యేసయ్య మనలో ఉన్నప్పుడు, ఆ నీతి సూర్యుడు మనలో ఉదయించినప్పుడు మనము నీతి జీవము కలిగి మనం ఉంటాం. కాబట్టి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమునకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయరు. అలాగే క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేపబడ్డాడో, చావునకు లోనైన ఈ శరీరం, మన శరీరము చావునకు లోనైంది. అంటే ప్రతి శరీరం కూడా చనిపోతాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా చనిపోతారు. అంటే ఈ శరీరం ఎందుకు? నిత్య నరకాగ్నికి, భ్రష్టత్వంలో పుట్టి మనము భ్రష్టత్వంలోనే జీవించి ఆ భ్రష్టత్వంలోనే మరణిస్తే ఈ శరీరం ఎక్కడికి? నిత్య నరకాగ్నికి పాత్రలమైపోయినటువంటి మనల్ని తప్పించడానికి వచ్చాడు యేసయ్య. నిత్య నరకాగ్నికి పాత్రలు అయిపోవలసినటువంటి ఈ శరీరాన్ని నరకంలో ఉండకుండా మన ఆత్మ బ్రతికించడం కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ ఆత్మ ఈ శరీరం అనేటటువంటి ఇంటిలో ఉండడానికే కాకుండా ఈ యొక్క ఆత్మ నిత్యము జీవించే విధంగా కూడా ఉండడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము మనం చనిపోయిన తర్వాత పాతిపెట్టబడతాము. అంటే అది నశించిపోయి ఇంకా అక్కడితో ఇంకా ఫుల్ స్టాప్ కాదు. మనం అంటాము మనిషి చనిపోతే కుండ పగిలిపోతే కుండ పెంకైనా కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడం అంటారు. అది ఈ మనిషిని పాతిపెట్టినప్పుడు ఆ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే దేవుడు త్వరలో రానే ఉన్నాను నేను, మీరు సిద్ధపడి ఉండండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చేంత వరకు మనం బ్రతికి ఉండొచ్చు, బ్రతికి ఉండకపోవచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. మనము శారీరకంగా మనం చనిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు మళ్ళీ రెండవ రాకడలో నేను త్వరలో రానే ఉన్నానంటున్నాడు. ఆయన మహాభయంకరమైనటువంటి వాడుగా, మహోన్నతుడిగా వస్తాడు. మొదటిగా ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు, గొర్రెలకు కాపరిగా వచ్చాడు, మనల్ని కాయడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన పాప శాపాల నుంచి విడిపించడానికి ఆయన రక్తం కార్చి ఆయన దీనత్వాన్ని చూపించాడు, ఆయన ప్రేమను మనకు చూపించాడు. ఆయన ప్రేమను ఇతరులకు మనం చూపించాలని ఆయన సాత్వికాన్ని మనకి చూపించాడు. ఆయన సాత్వికాన్ని మనము పొందుకొని మహిమరాజ్యాన్ని విడిచి, తండ్రి అయిన దేవుని విడిచి ఈ పాపలోకానికి పాప మానవుల కోసం వచ్చి ఆయన దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకంలో జీవించి అనేక వేదనలు, శోధనలు, మాటలు భరించి నువ్వు దయ్యానికి అధిపతివి అంటారు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే ఇజ్రాయేలీలు అన్నప్పుడు కూడా నేను దయ్యాలను విడిపిస్తాయా అని వాక్యంతోనే చెప్తాడు తప్ప కోపపడలేదు ఎక్కడ కూడా. దయ్యాలు విడిపించలేవు. దయ్యాల్ని దేవుని ఆత్మ విడిపిస్తుంది కానీ దయ్యాన్ని ఎలా విడిపించగలుగుతుంది? పాపంలో ఉన్నవాడికి పరిశుద్ధుడు కావాలి. పాపంలో ఉన్నవాడు విడిపించలేరు. పాపంలో ఉన్న అపవాది మనల్ని విడిపించలేడు. కాబట్టి పరిశుద్ధుడు రావాల్సి వచ్చింది. అలాగే దయ్యాన్ని విడిపించడానికి దేవుని ఆత్మ రావాలి. ఆయన స్వస్థతలు అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు అంటారు నువ్వు దయ్యాలకు అధిపతివి అని. ఆయన ఎంతగానో అవమానిస్తారు. అయినప్పటికి కూడా మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటాడు. అంటే
సమాధిలో కుళ్ళిపోయిన శరీరం ఉంటుంది, పైకి సమాధులు చాలా నీట్గా ఉంటాయి. మీరు అలా సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు, లోపలంతా కుళ్ళుతో ఉన్నారు మీరు అని ఆ దేవుడు యేసుప్రభు వారు చెప్పినప్పుడు కూడా వాళ్ళు గ్రహించుకునేవారు కాదు. వాళ్ళు కోపపడేవారు, ఎందుకు ఇట్లా చెప్తున్నాడు, దానికి అర్థం ఏంటి అని తెలుసుకోలేదు. శిష్యులు తెలుసుకున్నారు, ఏంటి దీనికి అర్థం ఏంటి ప్రభు అని వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రతిదీ యేసుప్రభు వారిని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఏంటి మేము సున్నం కొట్టిన సమాధులమా, అంటే నువ్వు మంచివాడువా, మేము కుళ్ళిపోయిన వారమా, ఇట్లా విమర్శిస్తూ యేసుప్రభు వారిని బాధ పెడుతూనే ఉన్నారు మాటల చేత. చివరికి ఆయన్ని కొరడాలతో కొట్టించి సిలువ వేయిస్తారు. ఆయన ప్రణాళిక జరగాలి కాబట్టి వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. కాకపోతే వాళ్ళు కూడా దేవుని రాకడ సమయంలో చూస్తారంట, నన్ను సిలువ వేసిన వాళ్ళు కూడా చూస్తారంటాడు. అంటే వాళ్ళు పశ్చాత్తాపడతారంట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు ఆకాశము అక్కడ భూకంపం కలిగినప్పుడు ఆ 3 గంటల టైంలో చీకటి కమ్మినప్పుడు ఆకాశపు తెరలు చిరిగిపోయినప్పుడు వాళ్ళు చాలామంది చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న వారంతా కూడా ఇప్పుడు దేవుడు రాకడ సమయంలో ఎత్తబడతారు. అయితే వాళ్ళు కూడా ఎత్తబడతారు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. వాళ్ళ చివరి సమయంలో ఆయన సిలువలో ప్రాణం విడిచినప్పుడు చాలామంది విశ్వాసం ఉంచారని ఉంటుంది. వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు. అలాగే ఈ శరీరము ఇక్కడతో అంతమైపోదు. ఈ శరీరం ఏమవుతుంది, ఎత్తబడతాం మనం, మహిమ శరీరం దాల్చుకుంటుంది ఈ శరీరము. ఈ ఆత్మ కాపాడేటటువంటి ఒక్క గృహము మాత్రమే కాదు ఈ శరీరం అనేది. మనము దేవుని రాజ్యంలో ఎత్తబడాలి అన్నప్పుడు కూడా మనం ఈ శరీరం ఉపయోగపడుతుంది, మళ్ళీ లేస్తుంది ఈ శరీరం. మనం ఇదే రూపంలో ఇదే పోలికలో ఉంటామట. పరలోక రాజ్యంలో చూసి వచ్చిన ప్రవక్తలు చెప్పి ఉన్నారు, బైబిల్ గ్రంథంలో చూసి రాసినటువంటి యోహాను గారు అందరూ రాసి ఉన్నారు. ఇదే రూపంలో మనం ఇదే పోలికలో ఇలానే మనము మళ్ళీ అప్పుడు ఈ శరీరాన్ని దేవుడు మళ్ళీ లేపుతాడు. కాబట్టి ఈ శరీరము ఇక్కడతో అంతరించిపోకుండా నిత్యము యుగయుగాలు తరతరాలు మనం జీవిస్తాం. శరీరానికి మరణం ఉన్నా మళ్ళీ ఈ శరీరము మహిమ శరీరంగా దేవుడు మార్చి మనం లేపుతాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ శరీరం ఇక్కడతో అంతరించిపోద్ది, కొద్దికాలమే జీవిస్తాము, అందరూ ఎక్కడికి పోతే అక్కడికి పోతాము, ఏముంది ఇదంతా వాళ్ళకి ఒక బిజినెస్, వాళ్ళకి పని లేక ఇలా చేస్తున్నారు, వాళ్ళకి పని పాట లేక వాళ్ళకి మత పిచ్చి పట్టింది. యేసు ప్రభు కూడా ఒక ప్రవక్తనే, అతను కూడా ఒక మనిషే, వీళ్ళందరూ ఒక మతంలో ఉన్నారు, ఒక పిచ్చిలో ఉన్నారని అపవాది వాళ్ళని బంధించేశాడు. పాపం వాళ్ళ తప్పేం లేదు. అపవాది బంధకాల్లో వాళ్ళు చిక్కుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కాబట్టి అపవాది బంధకాలు విడిపింపబడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు మన కోసం నిజంగానే వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు ఈ లోకంలో ఉండగా చేశాడు. అది దయ్యపు ఆత్మ అయితే, దయ్యమైతే, అతను మనిషి అయితే చనిపోయిన వారిని లేపలేడు అని ఎవరైతే గ్రహించుకుంటారో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను గ్రహించలేకపోయాను అని ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించని అడుగుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అడుగుతున్నారంటే వాళ్ళకి విశ్వాసం ఉన్నట్టే. విశ్వాసం ఉంటేనే దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళు విశ్వాసం ఉంచి నమ్మి ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళని విడిపిస్తాడు, ఆయన రాజ్యంలో తనతో పాటు చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలంటే ఆయన యందు మనం విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే చాలు. అంతేకాని ఈ ఆత్మ ఏంటి, ఈ ఆత్మ లేకపోతే నేను దేవుడి వాడిని, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే నేను ఇంకెందుకు వేస్ట్ అని నేను ఒకప్పుడు అనుకున్నట్లుగా ఎవరు అనుకోకూడదని నేను ఈరోజు ఈ వాక్యాన్ని మీకు వివరిస్తున్నాను. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి, నేను అనుమానపడి, నేను భయపడుతూ, నేను డౌట్ పడుతూ, అనేకమైనటువంటి మర్మాలు తెలియక నేను బాధపడినటువంటి దినాలు ఈ దినం నేను దేవుడు నాకు పరిశుద్ధాత్మ సహాయంతో నాకు బయలుపరచడం ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఆ దినము నేను అవగాహన లేక, నాకు అర్థం కాక నేను ఎంతో మనోవేదనకు గురైపోయాను. అలాంటి మనోవేదనకు గురవ్వకుండా తెలుసుకోవాలి,
వారు కూడా ఎక్కువ ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా పరలోక మర్మాలు బయలుపరుస్తాడని నేను ఇది చెప్పాలని నేను ఆశపడి చెప్తున్నాను. అయితే మనం 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, ఏ శిక్షా విధి లేదంటున్నాడు. అంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే కాబట్టి అన్నాడు అంటే ఇప్పుడు వరకు ఈ శరీరము నశించిపోద్ది, ఈ శరీరము నరకములో ఉంచడానికి, నరకానికి పాత్రులమైనటువంటి మనల్ని విడిపించాడు అని గ్రహించుకున్నాడు పౌలు. గ్రహించుకుని చెప్తున్నాడు, మనము నరకానికి పాత్రులమైనటువంటి ఈ శరీరాన్ని యేసయ్య విడిపించాడు అని గ్రహించుకుని చెప్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, కాబట్టి మనకి ఇక మీదట ఆ నరకంలో ఉండాల్సిన అవసరత మనకి లేదు అని పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి అన్నాడు, అంటే ఈ లోకంలో ఉన్నవారికి అందరికీ అనలేదు. లోకాన్ని ప్రేమించానంటున్నాడు, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చానంటున్నాడు. కానీ అద్వితీయ కుమారుని యందు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుడుగా ఉన్నటువంటి వాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి ఒక్కరూ పాపాలు క్షమింపబడతాయని వ్రాయబడింది. ఇక్కడేం చెప్తున్నాడు, కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన యందు ఉన్నవారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనలో ఉన్నవారికి, ఆయన ఆత్మను కలిగి ఉన్నవారికి, ఆయన ఆత్మను కలిగి ఇది నాకు అర్థం కాదు, ఇది నాకు సెట్ అవ్వదు, ఈ మతం నాకు తెలియదు, నేను ఇంతవరకు నేను విగ్రహాలు పూజించాను, నాకేం అర్థం కావట్లేదు, వేస్ట్ అని బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టేసి, రక్షణని విడిచిపెట్టేసి మనం బయటికి వెళ్ళిపోతే మనం మళ్ళీ లోకంలో కలిసిపోతాం. రక్షింపబడిన వారికంటే రెండంతల అనుభవించాల్సి వస్తుంది తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోతే. అసలు తెలియని వాళ్ళకి ఒకటే, అందరికీ ఒకటే నరకం, ఏమీ లేదు. వీళ్ళకి రెండింతల తీర్పు ఉంటుంది రక్షణ పొందుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోతే, దైవ సేవకులకైనా విశ్వాసులకైనా. కాబట్టి మనము విశ్వాసం ఉంచామంటే పరిశుద్ధాత్మ దేవుడిని అడిగి మనం బలం పొందుకోవాలి తప్ప మళ్ళీ మనకు వెనక్కి తిరిగేవారిగా ఉండకూడదు. పరుగు పందులో మనం పరిగెట్టేటప్పుడు వెనక్కి చూస్తే ఏమవుతుంది, వెనకున్న వాళ్ళందరూ ముందుకు పరిగెట్టుకు వెళ్ళిపోతారు. మనం పరుగు పెడుతున్నామంటే ముందుకే చూడాలి, వెనక్కి చూడకూడదు. అందుకని మీ పాపాలని మీరు జ్ఞాపకం చేసుకోకండి, నేను జ్ఞాపకం చేసుకోకును అంటున్నాడు. అంటే ప్రతి మానవుడు పాపం చేస్తాడు. ఎందుకంటే పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో జీవిస్తున్నాం, పాపలోకంలో ఉన్నాం. కాబట్టి ప్రతి మానవుడు పాపే, ప్రతి మానవుడు పాపం చేస్తాడు. కాబట్టి మీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమించడానికి సమర్థుడు. కాబట్టి మీ పాపాలని ఇక నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అయ్యో నేను అప్పుడు ఆ పాపం చేశాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తానో లేదో అనే డౌట్ ఉండొద్దు ఇంకా. ఎందుకంటే మనము తెలియక చేసాం, తెలిసి చేయకూడదు. తెలిసి కూడా మనం పాపం చేస్తున్నామంటే మనము శిక్షకు అర్హులం అవుతాం. ఒకప్పుడు తెలియక చేసాము, ఇప్పుడు దేవుని తలంపులు కలిగి మనం ఉండాలి, ఆయన ప్రేమను చూపించేవారుగా ఉండాలి. ఆయన మహిమను, పరలోక మహిమను, తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు. అలాగే మనము కూడా మనకి ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనము దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. యేసయ్య స్వభావం మనం కలిగి ఉండాలి. యేసయ్య స్వభావం మనం కలిగి ఉంటే ఆయన ఆత్మ మనలో ఉంటాడు. అంతేకాని లోక పాపం అంతా, లోక చెత్త అంతా మన హృదయంలో పెట్టుకుంటే మన హృదయం పవిత్రంగా ఉండదు, పరిశుద్ధంగా ఉండదు, అపవాదితో నింపబడి ఉంటాం. కాబట్టి ఈ లోక పాపం అనగా ఏముంది? కోపము, పాపము, ద్వేషము, అసూయలు, కక్షలు, ద్వేషాలు, ఇతరులని బాధించాలని అనేకమైన ఈ లోక తలంపులన్నీ కూడా పాపము, అపవాది తలంపులే. ఇవన్నీ మనలో ఉన్నాయంటే దేవుని ఆత్మ మనలో ఉండలేడు. వచ్చినా ఆయన బాధపడుతూ ఉంటాడు, ఎప్పుడు నా బిడ్డ మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుందా,
అని పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ ఉంటాడంట మనలో. ఒకసారి వచ్చి బయటికి వెళ్ళిపోడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మూలుగుతూ ఉంటాడంట, ప్రార్థన చేస్తూ ఉంటాడంట, ఈ బిడ్డను మార్చు ప్రభువా అని. అంటే ఇంతమందిలో ఒకేసారి దేవుడు ఆత్మ ఎలా ఉంటుంది అంటాం. ప్రతి ఒక్కరిలో దేవుడు సర్వాంతర్యామి. ఇంతమంది మానవుల్లో ఆత్మ పెట్టిన దేవుడు దేవుని ఆత్మను కూడా పెట్టగల సమర్థుడు. ఏది చేయడానికైనా ఆయన సమర్థుడు. మనం ప్రశ్నించేవారుగా డౌటులతో మనం ఉండకుండా మనం నమ్మాలి. దేవుడు సత్యవంతుడు, సమర్థుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, పరలోక రాజ్యానికి వారసులు చేసే దేవుడు అని మనం నమ్మితే చాలు. ఈ డౌటులతో మన జ్ఞానంతో మనం ఏదో సాధించాలని, మనం ఏదో ఇక్కడ మన జ్ఞానాన్ని చూపించుకోవాలనుకుంటూ మనము మన సమయాన్ని వృధా చేసామనుకోండి, మనకి మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి ఈ ప్రశ్నలతోనే మనం చనిపోతాం. ఈ అనుమానాలతోనే, ఈ డౌట్లతోనే, ఈ పాపంతోనే మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉంటే చాలు, క్రీస్తులో ఉంటే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన వాక్యానికి లోబడితే చాలు, ఆయనకు విధేయులుగా ఉంటే చాలు. మనకి ఇంకే శిక్షా విధి లేదు. అనగా నిత్య నరకాగ్ని నుంచి మనల్ని విడిపించాడు. నిత్య నరకాగ్నికి పాత్రలమైనటువంటి ఈ శరీరాన్ని, మనల్ని దేవుడు విడిపించడానికి యేసయ్యను పంపించాడు. కాబట్టి ఇక మీదట మనకి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము. అనగా పాపము వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి ఈ పాపము వల్ల మరణం వచ్చింది. కాబట్టి ఈ మరణము నుంచి, పాప మరణాన్ని నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసయ్యందు విశ్వాసం ఉంచితే చాలు అంటున్నాడు. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. పౌల్ని విడిపించాడు, అలాగే మిమ్మల్ని విడిపిస్తాడని చెప్తున్నాడు. ఈ పాప మరణం నుండి, అంటే ఈ పాపంతో పుట్టిన ఈ శరీరం, నరకంలో ఉండవలసిన నన్ను విడిపించాడు. కాబట్టి నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని పౌలు గారు చెప్తున్నారు. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేయజాలకపోయింది? ధర్మశాస్త్రం శిక్షకుడిగా మనకి మంచి ఏదో చెడేదో నేర్పించింది. తల్లి ఎలాగైతే పిల్లలకి నేర్పిస్తుందో, ఇది మంచి నాన్న, అది చెడ్డ నాన్న, ఇది ఇలా ఉండాలమ్మా, అది అలా ఉండాలా అని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తారు. అలా బాల శిక్షకుడిగా మనకి ధర్మశాస్త్రం ఉపయోగపడింది. మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా ఆ ధర్మశాస్త్రం కింద, ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉండాలని దేవుడే ఇస్తాడు. అది పాటించలేక అనేక ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది చనిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళని అలా ఉంచేయకుండా ధర్మశాస్త్రాన్ని పాటించలేరు. కాబట్టి యేసయ్య రక్తం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా అది తేలిక చేశాడు దేవుడు. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ భారాన్ని మొయ్యలేక తప్పిపోతున్నటువంటి వారిని మనకి తేలిక చేశాడు. యేసయ్య రావడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నా పిల్లలు ఈ భారాన్ని మొయ్యలేరు, వీళ్ళందరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని దేవుని పిల్లలైన మనల్ని నశించిపోవడం, తప్పిపోవడం, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక యేసయ్యని ఈ లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని అందరికీ కూడా ఆ యొక్క మరణం నుంచి, పాపము నుంచి మనకి విడుదలనిచ్చాడు. మనం తెలుసుకున్న మరణం ఉండదా అంటే, శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకి మరణం ఉండదు. ఈ శరీరం కూడా మహిమ శరీరం దాల్చుకుని ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆ నిరీక్షణ కలిగి విశ్వాసి, ఎవరైనా విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ఆయన వస్తాడు, ఆయనతో నేను ఎత్తబడతాను అనేటటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో మనము ధర్మ సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీని మీదే మనం ఆశ పెట్టుకుని దేవునికి అవిధేయత చూపించేవారుగా ఉండకూడదు. అయితే శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు మనం ఏంటంటే శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో, అంటే మనం పాపములో ఉన్న ఈ పాప శరీరాన్ని రక్షించడానికి ఆయన కూడా పాప శరీరాన్ని దాల్చుకుని ఈ లోక మానవుని శరీరాన్ని దాల్చుకుని రావాల్సి వచ్చింది. మానవుని రక్షించడానికి ఈ పాప శరీరాన్ని
నిత్య నరకానికి వెళ్లకుండా తప్పించడానికి ఆయన కూడా మన శరీరాన్ని దాల్చుకొని వచ్చి మన కోసం సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అయితే శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపము నుంచి శిక్ష విధించాడు. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాపానికి శిక్ష విధించాడు. రక్తం కార్చడం ద్వారా పాపము నుంచి విడిపింపబడడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ పాపానికి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన పాపము క్షమించడం కొరకు ఆ శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన శిక్షను అనుభవించాడు మన కోసం. శరీరానుసారులు శరీరము మీద మనసు ఉంచుదురు. శరీరానుసారులు ఏం చేస్తారు? శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. అంటే శరీరానుసారులు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, లోక సంబంధులు, విగ్రహారాధికులు. ఒక మాటలో చెప్పాలంటే లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగే ఉంటారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీదే మనసు ఉంచుతారు. అంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి జీవిస్తారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణం. మరణానికి ప్రతి మానవుడు గురైపోవాలని, ఆ మరణం నుంచి తప్పించడానికి యేసయ్య వచ్చాడు. శరీరానుసారంగా ఇంకా జీవిస్తే వాళ్ళు ఇంకా కూడా ఆ మరణానికి పాత్రులుగానే ఉంటారు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణం అంటున్నాడు. కాబట్టి ఈ శరీరానుసారమైన తలంపులు, ఆలోచనలన్నిటి నుంచి మనము విడుదల పొందుకోవాలి. మనము ఈ అపవాది తలంపులు మనలో ఉన్నాయి అంటే దేవుని ఆత్మ మనలో లేదని గ్రహించుకొని మనం పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను ఇంకా అబద్ధం ఆడుతున్నాను, నేను ఇంకా కోపపడుతున్నాను, నేను ఇంకా ఈ పాపంలో ఉన్నాను, నేను ఇంకా ఆ తప్పులు చేస్తున్నాను, ఇతరులను క్షమించలేకపోతున్నాను అని మనం దేవుని యొద్ద మొరపెడితే పరిశుద్ధాత్మదేవుడు మనలో పనిచేసి అపవాదిని గెంటి వేస్తాడు బయటికి. ఆ చెత్తంతా తరిమి కొడతాడు. మనలో చెత్త ఇదంతా. మనలో చెత్త ఉంచుకుంటే, మన ఇంట్లో చెత్త పెట్టుకుంటే మన ఇల్లు నీట్గా ఉంటుందా? ఆ చెత్త అంతా తుడిచేసుకుంటే నీట్గా పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే మన హృదయంలో ఈ చెత్త అనేటటువంటి ఈ తలంపులు, అపవాది తలంపులన్నిటిని నింపుకుంటే దేవుని ఆత్మ ఉండలేడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పటికి కూడా మూలుగుతా ఉంటాడు, కానీ పరిశుద్ధాత్మ పని చేయలేడు. ఎందుకు? మనం చెత్తతో నింపుకున్నాం కాబట్టి. అసూయలు, కక్షలు, ద్వేషాలు, అబద్ధాలు, అహంకారము, ఇవన్నిటిని మనము హృదయంలో నింపుకుంటే మనం ఆగ్రహంతో నిండిపోతా కక్ష తీర్చుకోవాలనేటటువంటి తలంపులు కలిగి ఉంటాం. ఉన్నప్పుడు మనలో దేవుని ఆత్మ ఉండలేడు, దేవుని ఆత్మ పని చేయదు. కాబట్టి అటువంటి ఉంటే రక్షింపబడి మనము పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను రక్షణ పొందుకున్నాను కానీ వీటిని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా. అపవాది నన్ను పదే పదే ప్రేరేపిస్తున్నాడు. అపవాది తలంపులన్నిటిని యేసు నామములో విడుదల కలుగునుగా కానీ మనం ప్రతిదినము ప్రవచించి ప్రార్థన చేస్తే మనలో నుంచి తరిమి కొడతాడు. యేసు నామములో అంత శక్తి ఉంది. యేసు నామములోనే సమస్తము మనకి ఇవ్వబడింది. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే పరిశుద్ధాత్మ శక్తి, యేసు నామములోనే పరలోక రాజ్యం. యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది. కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద విడుదల దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపాడు. కాబట్టి మనము ప్రార్థించి విడుదల పొందుకోవాలి. మనం పొందకుండా నాలో ఈ పాపం ఉంది, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నానని ఇతరులకు చెప్పుకుంటూ ఉంటే కనుక ఏ మానవుడు కూడా పాపం నుంచి విడుదల ఇవ్వలేడు. మానవులకు కాదు మనం చెప్పుకునే, దేవుడు చెప్పుకోవాలి. నాలో కోపం ఉంది, నేను విడిచిపెట్టలేకపోతున్నాను అని మనుషులు చెప్తున్నాం అనుకోండి, మనము దేవుని శక్తిని మనం గ్రహించట్లేదు. దేవుని శక్తిని గ్రహిస్తే మనం మనుషులకు చెప్పాం, దేవునికి చెప్తాం. నాలో ఈ కోపం ఉంది ప్రభువా, నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవ, నాకు సహాయం చేయి. ఈ అపవాది నన్ను కోపముతో నింపి ఉన్నాడు కాబట్టి ఈ అపవాది శక్తులను యేసు నామములో లయమైపోవును గాక అని మనం ప్రార్థిస్తే అది ఏదైనా, అది కోపమా, శాపమా, అప్ప, బాధ, వ్యాధ,
ఏదున్నా యేసు నామములో విడుదల కలుగుతుందని మనం నమ్మి ప్రార్థించినప్పుడు వాటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించి దేవుని ఆత్మశక్తితో మనల్ని నింపి మనము నింపబడమే కాకుండా మనం స్వస్థత పొందుకోవడమే కాకుండా ఇతరులకి స్వస్థత కలిగించేవారుగా దేవుడు మనల్ని దైవ సేవకులుగా, అభిషిక్తులుగా, ప్రవక్తలుగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన ద్వారా దేవుడు చేయిస్తాడు. మానవుల్లో ఆయన ఆత్మ నుంచి ఆయనే చేస్తాడు. దేవుడు స్వయంగా ఒకసారి వచ్చాడు, ఆయన ఆత్మను మనకి ఇచ్చెళ్ళాడు. ఆయన పని మనం చెయ్యాలి కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి, యేసుప్రభు వారి ఈ లోకంలో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు అన్నీ కూడా మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. అయినా మనం చేయలేకపోతున్నాము అంటే మనము వాడట్లేదు. దేవుడిచ్చిన ఆత్మను మనం వాడకుండా మనకంత అర్హత లేదులే, మనకంత శక్తి లేదులే, మనమంత గొప్పవారం కాదులే, మనకంత ఆధిక్యత ఎక్కడుంది, ఆయన దేవుడు కాబట్టి చేశాడు, మనం చేయలేదు అని అపవాదం ఏం చేస్తుంది? మనల్ని కృంగిపోయేలా చేస్తుంది. కానీ ఆ శక్తి దేవుడు ఇచ్చాడు, మనం వాడకపోతే మనమే నష్టపోతాం. అలాగే ఇప్పుడు మనకి బ్యాంకులో డబ్బు ఉంది, అది తీసుకోవడం రాకపోతే మనం ఈ కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం. బీరువాలో డబ్బు ఉంది, బీరువా తాళం తీయడం రాదు నాకంటే మనం ఇంక అలానే ఉండిపోతాం. అలా మనకి ఇచ్చిన ఆధిక్యతను మనం వాడకపోతే మనమే నష్టపోతాము. దేవుని నామాన్ని అవమానపరిచిన వాడు అవుతాం. దేవుని నామాన్ని ఎప్పుడు మహిమపరుస్తాం? దేవునిలాగా మనం జీవించినప్పుడు, దేవుని తలంపులు కలిగి జీవించినప్పుడు, దేవుడిచ్చిన పనిని మనము సక్రమంగా నెరవేర్చినప్పుడు, దేవుడిచ్చిన ఆధిక్యతను మనం వాడినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన తాళపు చెవులు మనం వాడాలి. పేతురికి ఇస్తాడు దేవుడు తాళపు చెవులు. నువ్వు ఏది బంధిస్తే పరలోకంలో దేన్ని బంధిస్తే అది భూలోకంలో బంధింపబడుతుంది, భూలోకంలో దేని ఇప్పుతో పరలోకంలో ఇప్పబడును అంటాడు. అంటే మనము ఇప్పేది మనమే, మనము మూసేది మనమే. అంటే ఈ వర్షం రాకుండా మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ వర్షాన్ని ఆపు ప్రభువా యేసునామములో అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ వర్షాన్ని ఆపుతాడు. దేనినైనా ఆపుతాడు. మనం బయటికి వెళ్తున్నామంటే ప్రభువా నాకు సహాయం చేయి, నీ పరిశుద్ధాత్మశక్తితో నన్ను నింపు, నీ కృప తోడించు, ప్రతి ఆటంకాన్ని యేసునామములో బంధిస్తున్నానని మనము ప్రతి విషయంలో ప్రతి నిమిషము మనము ప్రార్థన చేసేవారుగా ఉంటే మనము దేవుని తాళపు చెవులు మనకు ఉన్నా వాడట్లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన తాళపు చెవులు మనలో ఉన్నాయి కాబట్టి మనం వాడితే మనము దేవుని శక్తిని పొందుకొని దేవుని కార్యాలు మనం కూడా ఈ లోకంలో చేస్తాం. కాబట్టి మనము పొందుకోవట్లేదు అంటే మనం వాడట్లేదు కాబట్టి, దేవుని ఆత్మ మనలో ఉన్న మనం గ్రహించుకోవడం లేదు కాబట్టి, ఈ లోక తలంపులతో మనం ఇంకా జీవిస్తున్నాం కాబట్టి మనం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. విడుదల మనం పొందుకోలేకపోతున్నాం, ఇతరులను విడుదల చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ దినం నుంచైనా దేవుని శక్తిని మనం పొందుకొని, దేవుని ఆత్మ మనలో ఉన్నాడని మనం గ్రహించుకొని, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ మనం పని చేయకుండా ఉంటే ఆయన ఆత్మ లేని వారముగానే ఉంటాం. ఆయన ఆత్మను కలిగిన వారమని మనం ఎప్పుడైతే గ్రహించుకుని మనము ఆయన కార్యాలు చేయడానికి సిద్ధపడతామో ఆయన నడిపించుకుంటాడు, ఆయన మనలో ఉండి మాట్లాడతాడు, ఆయన మనలో ఉండి కార్యాలు జరిపిస్తాడు. కానీ మనం ఏ పేట వారు? మనము కేవలం ఒక మట్టి పాత్రల లాంటి వాళ్ళం. మనం ఆయన తయారు చేసుకున్న ఒక పాత్ర, ఆయన ఏ విధముగానైనా ఎలా అయినా తయారు చేసుకుని వాడుకుంటాడు. ఆయన చేతుల్లో పెడితే చాలు, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా ఆయన వాడుకుంటాడు. ప్రభువా నాకు ఏ జ్ఞానం లేదు, నువ్వు సహాయం చేయి ప్రభువా, నీవే నాలో ఉండి మాట్లాడు ప్రభువా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ప్రభువా, నువ్వు సహాయం చేయి. నేను చదువుకునే పిల్లలైతే నేను చదువుకుంటున్నాను ప్రభువా, నాకు జ్ఞానం ప్రసాదించు అని ప్రతి విషయంలో దేవునికి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో, దేవుని చేతుల్లో పెట్టుకుంటామో ఆయన సరిచేసి మనల్ని వాడుకుంటాడు. ఆయన మంచి పాత్రలుగా మనల్ని తయారు చేసి వాడుకుంటాడని మనం నమ్మి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా ఆయన వద్ద నుంచి మేళ్లను, దీవెలను, ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. అయితే 7వ వచనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు ఏదంట? దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథమే. ధర్మశాస్త్రం అనగా మనం మంచి ఏదో చెడేదో తెలుసుకోవడానికి మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం.
అయితే మంచి చెడులను వివేచించే జ్ఞానం లేకుండా తప్పిపోయి పడిపోయిన స్థితిలో ఉంటారు వాళ్ళు. ఏ మాత్రమును లోబడదు, అంటే ఈ దేవుని మాటలకి లోబడకుండా ఉంటారు. అయితే లోబడనేరదు, కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచనేరడు. శరీర స్వభావం గలవాడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి సంతోషపరచలేడు. లోకాన్ని సంతోషపరుస్తాడు, మనుషుల్ని సంతోషపరుస్తారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని ఈ లోకమంతా ప్రచురించుకుంటారు, కానీ ఎవరిని సంతోషపెట్టలేరు, దేవుడిని సంతోషపెట్టలేరు. దేవుడిని సంతోషపెట్టలేకపోతే దేవుడి పిల్లలమైన మనము దేవునికి విధేయత చూపించకుండా ఈ లోకంలోనే జీవించి, లోకం కొరకే జీవించి, లోకంలోనే మనం జీవితాంతం తరతరాలు ఉంటాం అనుకుని దేవునికి విధేయత చూపించకపోతే ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా అది ఇక్కడితోనే అంతరించిపోతాయి. కాబట్టి మన నిరీక్షణ ఎలా ఉండాలి? దేవునితో ఉంటాము, దేవునిలో ఉంటాము, ఆయన ఎప్పుడొచ్చినా ఆయనతో పాటు మనం ఎత్తబడతాము అనేటటువంటి నిరీక్షణ రక్షింపబడిన ప్రతి విశ్వాసకి ఉంటుంది. రక్షణ లేని వారికి నిరీక్షణ ఉండదు. అందరితో పాటు మనము అంతే, ఒక నిరీక్షణ లేకుండా అంధకార జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటే దేవుని వాడు కాడు. అపవాది తలంపులతో అపవాది మనసు కలిగి జీవిస్తాడు. ఈ లోక సంబంధిగా జీవించి, ఒక నిరీక్షణ లేకుండా జీవించి నిరీక్షణ లేని మరణాన్ని పొందుకుంటాడు అని అర్థం. కాబట్టి నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి అని మనం తెలుసుకున్నాం. ఇదేనం ఈ వాక్యం అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఈ విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తండ్రి ముద్రించబడాలి ప్రభువా. తండ్రి అపవాది ఎత్తుకుపోకుండా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా ఫలించి, పరిశుద్ధాత్మదేవ మీరే ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి మీరున్నారని గ్రహించుకుని, రక్షింపబడిన ప్రతి విశ్వాసిలో కూడా మీరున్నారని గ్రహించుకుని, ఇంకా అపవాది తలంపులతో ఉన్నట్లయితే వాళ్ళు గ్రహించుకునే విధంగా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. రక్షింపబడి కూడా నాయన అబద్ధాలతో, పాపంతో, శాపంతో, దోషంతో, లోక పాపాన్ని అంటించుకుని అపవాది తలంపులతో ఉన్నట్లయితే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు ప్రభా. అవును ప్రభా, నీ ఆత్మ కలిగి ఉంటేనే నీ వారని గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి అయ్యా, నీ ఆత్మలో నాయన తండ్రి వాళ్ళు నిత్యము నాయన ఆనందించేవారిగా, నీ తలంపులు, నీ ఆలోచనలు కలిగి, తగ్గింపు, వినయము, విధేయత, దీన మనసు కలిగి తండ్రి నిన్ను పోలి నడుచుకునేవారుగా ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి అయ్యా ప్రభా నీ నిత్య రాజ్యానికి వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క వాక్యం నూరంతలుగా ఫలించి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేసి నీ పరలోక రాజ్య వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడ్డారని నేను విశ్వసిస్తున్నాను. మీరు బలపడడమే కాకుండా మీ స్నేహితులు, మీ సహోదరులు విని బలపడాలని మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి అనేక మంది విశ్వాసంలో బలపడి మారు మనసు పొందుకుని, రక్షణ పొందుకుని పరలోక రాజ్య వారసులు కావాలని ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉండగా మీ వంతు ప్రయత్నం ఈ వీడియోని షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని బడా నమ్మకమైన దాసురాలా అనిపించుకొని మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడమే కాకుండా అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులు చేసేవారుగా మీరు ఉంటారు. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీరు మళ్ళీ మీకు వస్తాయి, చూడొచ్చు మీరు. కాబట్టి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అంతవరకు మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ, మన సార్వత్రిక సంఘాలకు,
విశ్వాసులకు, మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, పిల్లల పిల్లల తరతరాలకు నిత్యము తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.